వెల్కమ్ బ్యాక్. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ దేవేందర్ నగర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కొత్త ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఓ గ్యాంగ్ ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులు బంధువులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడింది. ఈ ఘటనలో వృద్ధులు, మహిళలు, చిన్నారులు సహా పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇదే ఘటనను సోషల్ మీడియాలో పోస్టు చేసిన స్థానిక రిపోర్టర్ కారును ధ్వంసం చేయడంతో ఆయన ఇంటిపై కూడా దాడికి యత్నించినట్టు సమాచారం. దాడికి పాల్పడిన గ్యాంగ్ పై గతంలోనూ పలు కేసులు ఉన్నాయని, గంజాయి సేవిస్తూ రౌడీయిజానికి పాల్పడుతుంటారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక సమాచారం తెలుసుకున్న మేడిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మా ఇంటి పక్కన గృహప్రవేశం జరుగుతుంటే ఒక ఆయన యాకే అనే వ్యక్తి వచ్చి ఆయన మా ఇల్లు ఎవరు కొన్నారా అబ్బాయి అది ఇది అని అంటే ఆ గృహప్రవేశం అనే వ్యక్తి వాళ్ళ అబ్బాయి కొట్టిండు. ఆయనను కొట్టుకుంటే మేము సంబలాయించి పంపించినాం. ఫస్ట్ 9 గంటలకు పంపించినాక మళ్ళీ 11:30కు వచ్చి ఆ సాయి యాకే కొడుకు సాయి అనే వ్యక్తి వచ్చి 20-30-40 మంది దాకా వచ్చి అటాక్ చేసిర్రు. మా పక్కన గృహప్రవేశం జరిగే వాళ్ళ ఇంట్లో ఒక ఆయన తలకాయ వలగొట్టిరు, ఒక ఆయన కాలు వలగొట్టిరు. ఆడోళ్ళని 10 మంది దాకా కొట్టిరు. ఫస్ట్ కొట్టినాక పోలీసు వాళ్ళకి ఫోన్ చేసినాం, మేము వచ్చిర్రు. కేసు రాస్తానికి వాళ్ళు పోలీసు వాళ్ళు వాళ్ళని ఎక్కించుకొని పోయిర్రు. హాస్పిటల్లో జాయిన్ చేసి కేసు పెట్టించుకుందామని వాళ్ళు పోయిర్రు. 12:30కు వీళ్ళు వచ్చి ఇట్లా కూర్చుంటూ ఇంటి ముంగట కూర్చున్నాక మళ్ళా 40-50 మంది వచ్చి మళ్ళీ అటాక్ చేసిర్రు. నిన్న మా చిన్నమ్మ ఫంక్షన్ చేసుకుంది. గృహప్రవేశం చేసుకుంటే బయట వాళ్ళు ఏదో చిన్న గొడవ తాగి లొల్లి చేసిరంట. మా తమ్ముల్ని కొట్టిరు. ఒకరి పరిస్థితి సీరియస్ ఉంది. ఇద్దరు ముగ్గురికి తాకిన దెబ్బలు. ఒకరు మొత్తం దాడి చేసిన 20-25 మంది ఉన్నట్టు, 40-50 మంది ఉన్నట్టు. రాత్రి 9 గంటలకు జరిగిందంట. ఇది దీనికి కారణం ఏం లేదంట. వాళ్ళు ఉట్టినే జస్ట్ తాగి వచ్చి తాగి వచ్చిన పరిస్థితి ఏమన్నారంట. అంటే వీళ్ళు ఏమన్నారు జరిగిందంటే అది అయిపోయింది. చిన్న విషయం జరిగితే దాన్ని వేరే వాళ్ళు వచ్చి కొట్టిరు అంతా. మన వాళ్ళు ఏం చేయడానికి ఉట్టేదానికి చిన్న ఫంక్షన్ చేసుకుంటారు. వాళ్ళు గృహప్రవేశం చేసుకుంటే మా చిన్న వాళ్ళు అలా చేశారు. మనము ప్రయత్నం చేద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అదే కాకుండా అవసరమైతే ఇక్కడ నగర బహిష్కరణ చేయాలి. ఈ బోడుప్పల్ మున్సిపల్ ప్రాంతం నుంచి నగర బహిష్కరణ చేసి గతంలో అనేక సంఘటనలు జరిగినాయి. ఇట్లాంటి వాటిని చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఖచ్చితంగా వారి పక్షాన్ని నిలబడతామని చెప్పి మేము సహకారం అందిస్తామని తెలియజేస్తాం.